ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీతో ఒక రాజధానిని మరో సింగపూర్ లా నిర్మించాలని అనుకుంటుంటే ఒక భూములు పుల్లింగ్ చేసేది తన స్వలాభం కోసమే అని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు. భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అంటున్నారు రైతుల దగ్గర నుండి. భూములు బలవంతంగా లాక్కోవడం అనేది అన్న ఈ రోజుల్లో కనీసం రూ. 10 రూ. 100 డబ్బులు ఇవ్వడానికే ఎవడు ఒప్పుకోవట్లేదన్న. అట్లీస్ట్ వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఎవడు ఒప్పుకోవట్లే. అలాంటిది నీకోసం ఎకరాలు ఎకరాలు పొలాలు పుల్లింగ్ చేస్తూ ఉంటే అక్కడ ఎవరు ఊరుకుంటారు? వాళ్ళకి గొంతులు ఉన్నాయి, వాళ్ళు మనుషులే, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, ఇంటికి చదువుకున్న ప్రతి ఒక్క కూతురు కొడుకో ఉన్నారు. వీళ్ళు బలవంతంగా లాక్కుంటే వాళ్ళు ఊరుకుంటారా? వచ్చి గవర్నమెంట్ దగ్గరకు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో ఎక్కడికి వెళ్ళరా? వీళ్ళు లాక్కుంటుంటే పాపం వాళ్ళ చేతులు కట్టుకొని ఇచ్చేస్తారా? లేదంటే ఒకవేళ జరిగేది ఏంటంటే ఇక్కడ అమరావతి కడుతున్నారు, అమరావతి కడితే ఫ్యూచర్లో మా పిల్లలు బాగుపడతారు, వాళ్ళ వాళ్ళ పిల్లలు బాగుపడతారు, మేమున్న ఏరియా చాలా అభివృద్ధి అవుతుంది, ఏపీ మొత్తం స్టేట్ మొత్తంలో మాకంటూ మేమున్న ఊరికి ఒక గుర్తింపు అనేది వస్తుంది, మేము ఒక బ్రాండ్గా మిగిలిపోతాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా అమరావతి కోసం వాళ్ళ పొలాలు అనేది త్యాగం చేస్తారు. ఎలా త్యాగం చేస్తారు? గవర్నమెంట్ ఉన్న రేట్లని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇస్తారు. లేదు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము అమరావతి కోసం ఇస్తున్నామంటే మా క్యాపిటల్ కావాలి, మేమున్న అమరావతి ఏరియా అనేది మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలి, మాకు ఫ్యూచర్ తరాల కోసం మాకు లైఫ్ కావాలనుకునే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిస్తారు. అంతేగాని ఇక్కడ పుల్లింగ్ జరగడం అనేది చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా తక్కువ ఆస్తులు ఉన్నాయా ఆయన ఇప్పుడు పుల్లింగ్ చేయడానికి? లేకపోతే ఇంకా మిగతా ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర ఏమైనా తక్కువ ఉన్నాయా? ఎవ్వరు ఊరుకోరన్న ఈ రోజుల్లో. మీరు ఊరుకున్నారా? పోనీ చెప్పండి. ఒక ఎకరం లాక్కుంటేనే పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఎకరాలు ఎకరాలు లాక్కుంటే పోనీ మీరు ఊరుకుంటారు? పోనీ మీరు ఎందుకు నిరూపించలేదు? మీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎకరాలు చూస్తున్నారు, ఎందుకు ఆయన్ని జైల్లో పెట్టించలేదు? పోనీ లాక్కున్న వాళ్ళు ఎవరైనా ఎందుకు మీరు జైల్లో పెట్టించలేదు? అప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ఎందుకన్నా ఇలాంటి ఏడుపులు ఆడవడం? అంటే ఒక రాజధాని అనేది ఆ ప్రాంత అమరావతి అనేది అసలు రాజధానికి అనువైన ప్రదేశమే కాదు, ఒక శ్మశానం. అది అసలు అలాంటి చోటని తీసుకెళ్లి రాజధానిని ఎలా కడదాం అనుకున్నారు అని చెప్పి ఒక ఆలోచన లేని ధోరణిలో చంద్రబాబు ప్రవర్తించారని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు. మనకి అమరావతి అనేది ఏపీలో ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంది. సెంటర్ ఆఫ్ పాయింట్ అంటే ఒక మధ్యస్థంగా ఉన్న ప్లేస్ అనమాట అది. సో అమరావతి అనేది ఇప్పుడే కాదు, మన పురాతన కాలంలో చూసుకోండి, అమరావతి అనే దానికి ఒక గుర్తింపు ఉంది. ఆ పేరు చెప్తేనే ఒక బ్రాండ్, అది ఎవరికైనా గుర్తుండిపోయే ప్లేస్ అనమాట. సో అలాంటి దాన్ని క్యాపిటల్గా తీసుకోవడంలో అసలు తప్పే లేదు. మీరేమంటారంటే మీకు డబ్బులు కావాలి, మీకు లాభాలు కావాలి కాబట్టి రిషికొండ లాంటి ఇంకో దానికి బోడిగుండి కొట్టి కొన్ని కోట్లు సంపాదించుకోవాలి కాబట్టి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఇలాంటివన్నీ సృష్టించుకొని మీరంటూ మనీ సంపాదించుకోవాలి కాబట్టి మీకు ఇంకోటి కర్నూలు లేకపోతే కడప వైజాగో మీరు అని అంటారు. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఒక మనిషి అనేవాడు ఎక్కడికి తిరగాలి? ఈ మూడిటికి ముక్కు చుట్టూ తిప్పుకున్నట్టు తిరగాల? కాదు. అమరావతి అనేది ఏపీకి సెంటర్ ఆఫ్ పాయింట్ కాబట్టి అక్కడ ఆల్రెడీ భూములు తీసేసుకొని ఉన్నారు. అప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా అసెంబ్లీలో, ఆ వీడియో ఒకసారి నువ్వు మళ్ళీ తీసుకుంటే గుర్తొస్తుంది అన్న. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎకరాలు పొలం తీసుకున్నారు అమరావతికి అని అప్పుడు మీకు తెలిసినప్పుడు మీ కంప్లీట్ సపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. మీరు కానీ మర్చిపోయి ఉంటే ఒకసారి దాన్ని మళ్ళీ తీసుకొని రివైండ్ చేసుకోండి. అదే మేము అధికారంలో ఉండుంటే 3 రాజధానులు ఈ పాటికి పూర్తయిపోయాయి. ఒక కూటమి ప్రభుత్వానికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మంత్రి నారా లోకేష్ గారు కానీ ఒక రాజధానిని కట్టడం ఒక 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు పూర్తి చేయలేరు అని చెప్పి వైఎస్ జగన్ అయితే అంటున్నారు. ఏమన్నా మీరు చెప్పింది నిజమవచ్చేమో, ఎందుకంటే నిధులు రావాలంటే అంత ఈజీ కాదు కదా. మీరు మొత్తం మాకు ఏంటి పెద్ద హోల్ ఒకటి చూపించేసి వెళ్ళిపోయారు, దాంట్లో అందరూ దూకి చావండి, మా బతుకులు మేము మంచిగానే బతుకుతున్నాం, బాగానే సంపాదించుకున్నాము, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ మేము బాగానే ప్రతి ఒక్కరూ మింగేసాము, ఇంకేమీ లేదు అని చెప్పి మీరు చూపించేసి వెళ్ళారు కదా. సో ఇప్పుడు మళ్ళీ నిధులు రావాలి. ఆ నిధులు తీసుకొచ్చి కట్టాలంటే ఒక క్యాపిటల్ కట్టాలంటే అంత ఈజీ ఏం కాదు. దానికి ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు రావాలి, మేము ముందుకు వస్తున్నాం, మేము మనీ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళందరిని ఒప్పించాలి, వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించాలి. ఖచ్చితంగా క్యాపిటల్ అనేది కట్టి తీరుతారు. 5 సంవత్సరాలు కడతారా 6 సంవత్సరాలు కడతారని దానికి వేచి చూడాలి. మనం కట్టకముందే ఇంకా ఇయర్స్ పాస్ అవ్వకముందే కట్టలేరు ఇవ్వలేరు అనేది మీరు ఎలా చెప్తారు అసలు? అంటే రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ లోకేష్ కనసనల్లోనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది. వాళ్ళే అక్రమ అరెస్టులు అనేవి చేస్తున్నారు, అసలు ప్రజాస్వామ్యం అనేది లేదని వైఎస్ జగన్ అయితే అంటున్నారు. మరి మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక సజ్జల గారి గవర్నమెంటే నడుస్తుంది, వాళ్ళ కొడుకు మీరు మీ ఇద్దరు గవర్నమెంటే నడుస్తుంది,
జగన్ అన్న అసలు ప్యాలెస్లో నుంచి బయటకు రాడు, ప్యాలెస్లో నుంచి బయటకు వస్తే పరదాలు వేసుకొని బయటకు వస్తాడు. అసలు ఈయనకేం తెలీదు, అసలు ఏ వ్యవహారాలైనా అసలు జగన్ అన్న దాకా వెళ్తున్నాయా, వెళ్తే ఇలా ఎందుకు తెంగరగా జరుగుతుంది గవర్నమెంట్ పాలన అనేది. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మాత్రమే, ఒక విజయసాయి గారు, వీళ్ళు ఇద్దరు మాత్రమే ఎందుకు మొత్తం హోల్ రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు తిప్పుతున్నారు అని చెప్పేసి అప్పుడు ఎన్నో రూమర్స్ ఉన్నాయన్న. ఆ రూమర్స్ అన్నిటికి నువ్వు ఒకసారి బయటకు వచ్చి సమాధానం చెప్పగలవా? దేని గురించైనా నీకు ఒక అవగాహన ఉందా? రైతుల మీద అవగాహన ఉందా? ప్రత్యేక హోదా మీద ఏమన్నా అవగాహన ఉందా? అసలు నీకు పోలవరం మీద నీకు ఏమన్నా అవగాహన ఉందా? ఇవన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చారా అసలు? ఇంకేంటి, మద్యపాన నిషేధం చేస్తానన్నావు, మద్యపాన నిషేధం మీద కూడా నీకు కంప్లీట్ అవగాహన ఉందా? నువ్వు చేయగలవా అసలు? మద్యపాన నిషేధాన్ని నీ వల్ల అవుతుందా? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, అవుతుందా? పోనీ రాగానే సిపిఎస్ రద్దు అన్నావు, అసలు మొదటి సైన్ అదే అన్నావు, మొదటి సైన్ చేసావా నువ్వు? సిపిఎస్ రద్దులో చేసావా? లేదు కదా. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయన్న. సో నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అంటే మీ హయాంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు కొన్ని ఉన్నాయి. వాటిల్ని ఆయన రిజిస్టర్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకొని దాని గురించి ఒక అవగాహనకి తెచ్చుకుంటున్నారు. కమిటీ వేసుకుంటున్నారు, లేకపోతే ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడమా, లేకపోతే వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళు మంచిగా మార్చడం అనేది ఏదో ఒకటి జరుగుతుంది. అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏందో పోయి వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి బలవంతంగా లాక్కొచ్చి జైల్లో కూర్చోబెట్టడం అనేది ఎక్కడా జరగదు. ఒకవేళ జరిగినా మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు అని ఊరుకోరు. ఎప్పుడు మీకు అపోజిషన్ లేకపోయినా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, కడిగి పడేద్దాం అనే ఇదిలోనే మీరే ఉంటారు. ఎందుకు మీ రోజా ఒకటి ఉందిగా, వదిలేరు, రాష్ట్రం మీదకి వదిలేసి పట్టించుకోరుగా ఇంక మీరు అసలు ఆమెని. ఇంకా మా వాళ్ళు కానీ పట్టించుకుంటే మాత్రం ఇంకా అసలు పీస్ లాగా ఉంటుంది రోజా. ఎందుకంటే మీరు అసలు దేన్ని పట్టించుకోరు, మీరు నిద్రపోతున్న ఒక ముఖ్యమంత్రి అంతే, కంప్లీట్ నిద్రపోయారు 5 సంవత్సరాలు. 2029లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ అయితే అంటుంది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వైసీపీ కానీ అలాంటి నాయకులు కానీ మళ్ళీ అధికారంలోకి రానివ్వము అని కూడా అన్నారు. ఇదే వాతావరణం 2029లో మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా చూడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మనకు గడిచింది 1 సంవత్సరం మాత్రమే. ఈ 1 సంవత్సరంలో అసలు ముందు ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత ల్యాండ్ ఉన్నాయి, సంథింగ్ ఏదైనా అసలుకి అడ్మినిస్ట్రేషన్ ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవడానికే ఇంతకాలం పట్టింది, ఒక 1 year పట్టింది. ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా, డెవలప్మెంట్ చేయడానికి అనేది కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వకుండా మీకు నోటుకు వచ్చినట్టు ఆగి అదే పదే మీరు మీడియాలో చూపించడం వల్ల అది నిజమైపోదు. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకుంటే బాగుంటుంది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజలు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. మీడియా అనేది చాలా బలంగా ఉంది, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు అన్నది ఏది అంత ఈజీగా నిజం కాదు.